ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవాది దేవుడికి కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఆయన ఇచ్చిన ఈ దిన వాగ్దానం అందుకొని ముందుకు కొనసాగుదామండి. దేవుడికి స్తోత్రం. ఆయన మాట్లాడి వాగ్దానం ఇస్తున్నటువంటి మాట, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. అంటే నీ తల ఎత్తువాడు, నీకు సిగ్గు కలగనివ్వకుండా చేయువాడు, నిన్ను సిగ్గుపరచనివ్వకుండా లేవనెత్తువాడు, నీకు అవమానము కలిగించకుండా నిన్ను అతిశయాస్పదముగా మార్చువాడు, నిన్ను లేవనెత్తుకొని మహిమ పొందువాడు, సమస్తము చేయగలిగిన వాడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానము, నీ తల ఎత్తువాడై ఉన్నాడు ఆయన. అంటే దేవుడు సెలవిస్తున్న మాట, ఆయన ఎందుకు తల ఎత్తువాడుగా ఉన్నాడంటే ఆయనకు మాత్రమే అధికారం ఉందండి. ఆయనకు తప్ప నీ తల ఎత్తడానికైనా, నీకు సిగ్గు అవమానము కలగకుండా లేవనెత్తడానికైనా, నీ నిందను ఆశీర్వాదముగా మార్చడానికైనా, సమస్తమును దేవుడు హెచ్చించడానికైనా ఆయనకు మాత్రమే అధికారం ఉందండి. అటువంటి దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన మాట్లాడుతూ సెలవిస్తున్న మాట, 3వ అధ్యాయం 3వ వచనం మొదటి నుంచి, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అని దావీదు రాసిన కీర్తనలో దేవుని దగ్గర ఆయన దేవుణ్ణి హెచ్చిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. అందుకే ఆయన సెలవిస్తూ చెప్తున్నాడు, దేవా యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను. అంటే నాకు కేడెముగా నీవే ఉన్నావు దేవా. నా అతిశయాస్పదం అంటే, అతిశయాస్పదం అంటే ఏంటిదండి? గర్వించదగ్గ విషయం, అతిశయించదగ్గ విషయం, అంటే హెచ్చింపబడగలిగినటువంటి విషయం. ఈ విషయం ఏంటిది? ఎవరి దయ ఉంది? అతిశయాస్పదముగా ఉన్నది మన పరలోక తండ్రి మాత్రమేనండి. ప్రతి క్రైస్తవ బిడ్డ జీవితంలో వారి వారి విశ్వాసమును బట్టి, దేవుడు వారిని ఎన్నుకున్న విధానమును బట్టి, ఒక్క దావీదే కాదండి, మనము కూడా ఆ మాట చెప్పగలం. దేవా నా జీవితంలో నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అని దావీదు సెలవిచ్చినట్టుగా ఈరోజు అదే మాట మనము దేవుని దగ్గర చెప్పడానికి నీ కార్యములో దేవుడు దిగి రాబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎదురు చూస్తున్న కార్యములో దేవుడు వచ్చి పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను దీవించాలని చూస్తున్నాడు ఆయన. అందుకే ఆ టైంలో దావీదు దేవుని దగ్గర అన్న విధముగా ఈ మాట నువ్వు కూడా చెప్పగలవు. ఏమని చెప్పగలవు? దేవా యెహోవా నీవే నాకు కేడెముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావయ్యా, నీవే నాకు అతిశయాస్పదముగాను అని నువ్వు కూడా దేవుని దగ్గర చెప్పగలవు. అంటే మరి అవి చెప్పాలి అంటే అంత లోపల అయిపోతుందండి ఆ కార్యము? కాదు కదా. ఎలా? దావీదు దేవుని మీద ఆధారపడ్డ విధముగా, దావీదు దేవుణ్ణి ఘనపరిచిన విధముగా, దేవా నువ్వు తప్ప నా జీవితంలో ఇంకొకటి లేదయ్యా, రుచి చూచి నిన్ను తెలుసుకున్నానయ్యా అని దావీదు ఎంత సమీపంగా దేవునిలో నడిచాడో ఆ యొక్క ధన్యత ఈరోజు మనము కూడా పొందుకున్నామని అంటే దావీదు సెలవిచ్చినట్టుగా మనం కూడా సెలవు ఇవ్వగలమండి. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావయ్యా అని అంటున్నాడు. అంటే ఇదే వాగ్దానము ఆ దావీదు దేవుని దగ్గర మొరపెడుతూ చెప్తున్న మాట నీ జీవితంలో దేవుడు నెరవేర్చినప్పుడు నీవు కూడా ఈ మాట దేవుడి దగ్గర సెలవు ఇవ్వాలి కదా. అది నేను చెప్పాలి ప్రభా, దావీదు సెలవిచ్చిన విధంగా నిన్ను నేను మహిమపరచాలి నా తండ్రి అని నీవు కూడా దేవునిలో తీర్మానం చేసుకొని నిలబడితే ఈ వాగ్దానం నీకే ఇస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, బలహీనపడిన స్థితిలో ఉన్నావేమో, బలము లేని స్థితిలో ఉన్నావేమో, శక్తిహీనత స్థితిలో నువ్వు ఉన్నావేమో, దేవుడిని మహిమపరచలేని స్థితిలో ఉన్నావేమో, ఆయన ఇచ్చు కార్యములు ఆయన పొందుకునేదాకా నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావేమో. ఆ దేవుడు నీతో మాట్లాడుతూ ఈ వాక్యం నీకు ఇస్తున్నాడు. దావీదును హెచ్చించిన వాడను, దావీదును ఘనపరిచిన వాడను, నిన్ను కూడా నేను హెచ్చించబోతున్నాను, నీ తల ఎత్తబోతున్నాను, నిన్ను కూడా నేను ఆశీర్వదించబోతున్నాను. దావీదుకు అతిశయాస్పదముగా ఉన్న నేను నీ జీవితంలో నీకు కూడా అతిశయాస్పదముగా ఉండబోతున్నాను. ఇది నువ్వు నన్ను హెచ్చించడానికి, నన్ను మహిమపరచడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే, దావీదులాగా నాకు సమీపంగా జీవిస్తే, నా హృదయానుసారుడుగా నువ్వు నిలబడితే నిన్ను కూడా నేను ఆశీర్వదించబోతున్నానని దేవాది దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో. ఆయనే నాకు కేడెము, ఆయనే నాకు అతిశయాస్పదముగా, నా తల ఎత్తువాడవుగా నువ్వు ఉన్నావయ్యా. ఈరోజు ఏ స్థితిలో ఉండి నేను తల దించుకొని నిలబడాల్సిన పరిస్థితి ఉందో ఇది శాశ్వతం కాదు ప్రభా. రేపు నువ్వు నా తల ఎత్తువాడవై ఉన్నావయ్యా అని నువ్వు దేవుడిని విశ్వాస
విశ్వాసము కలిగి ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా ఆయన కార్యమును నువ్వు చూడగలవు. ఇటు కృప దేవుడు ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి వర్ధిల్ల చేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.